గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి ఇంటర్మీడియట్లో ఒక టాపిక్ ఉంది. సో ఇంటర్మీడియట్లో ఉన్న ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ నెంబర్ 11లో 1 క్వశ్చన్ వస్తుంది. దాని నుంచి 1 మార్క్ గ్యారంటీగా పక్కా తెచ్చుకోవచ్చు. ఈ టాపిక్ నేర్చుకుంటే 1 మార్క్ మీ పాకెట్లో ఉన్నట్టే అనమాట. సో లెట్ us గెట్ ఇంటు ద టాపిక్. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఇచ్చి దానికి కంపారిటివ్ సూపర్లేటివ్ రాయమనొచ్చు. లేదు అంటే ఒక సెంటెన్స్ సూపర్లేటివ్లో ఇచ్చి దానికి పాజిటివ్ కంపారిటివ్ రాయమని అడగవచ్చు. జనరల్గా ఒకటే అడుగుతాడు, కంపారిటివ్ కానీ పాజిటివ్ కానీ ఒకటే అడుగుతాడు సూపర్లేటివ్లో ఇస్తే. అలాగే పాజిటివ్లో ఇస్తే కంపారిటివ్ కానీ సూపర్లేటివ్ కానీ ఒకటే రాయాలి. అలాగే ఒక సెంటెన్స్ కంపారిటివ్లో ఇస్తే దానికి సూపర్లేటివ్ ఉండదు. మరేముంటుందంటే దానికి పాజిటివ్ మాత్రమే ఉంటుంది. సో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. సెంటెన్స్ పాజిటివ్లో ఇస్తే కంపారిటివ్ సూపర్లేటివ్ పాసిబుల్ అవుతుంది రాయొచ్చు. అలాగే సెంటెన్స్ సూపర్లేటివ్లో ఇస్తే దానికి పాజిటివ్ కంపారిటివ్ పాసిబుల్ అవుతుంది. అలాగే సెంటెన్స్ కంపారిటివ్లో ఇస్తే దానికి పాజిటివ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది, సూపర్లేటివ్ పాసిబుల్ కాదు. పాజిటివ్ని కంపారిటివ్లోకి మార్చినప్పుడు వచ్చే ఎగ్జాంపుల్, షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హర్ సిస్టర్ ఈజ్ ఎ పాజిటివ్. షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హర్ సిస్టర్. తను ఎంత హైట్ ఉందో తన సిస్టర్ అంత హైట్ ఉంది. ఇద్దరు ఈక్వల్ ఇన్ హైట్, ఈక్వల్ అనమాట. ఎవరు ఒకరికన్నా ఒకళ్ళు ఎత్తు కాదు, ఈక్వల్. నౌ ద కంపారిటివ్లో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేసుకుంటున్నాను. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ హర్ సిస్టర్ ముందుకు వస్తుంది. సో హర్ సిస్టర్ ఈజ్ నాట్ టాలర్ దాన్ షీ. ఇక్కడ టాలర్ కంపారిటివ్ డిగ్రీ వాడాను. టాలర్ పైన టాల్ అనే పాజిటివ్ డిగ్రీ ఉంది, కింద కంపేర్ చేయాలి కాబట్టి కంపారిటివ్ డిగ్రీ వాడాను. కానీ ఇక్కడ హర్ సిస్టర్కి ముందు తర్వాత నాట్ వాడా. ఎందుకని? ఇప్పుడు ఇద్దరు ఈక్వలే కదా. కంపారిటివ్లో నాట్ వాడాను కాబట్టి ఇద్దరు ఈక్వల్ అయ్యారు. హర్ సిస్టర్ ఈజ్ నాట్ టాలర్ దెన్ హర్. నాట్ టాలర్ దెన్ హర్ కాదు, షీ. సో హర్ అనేది జనరల్గా నార్మల్ యూసేజ్లో వాడతాము. కానీ అఫీషియల్గా ఎగ్జామ్లో కానీ లేకపోతే అఫీషియల్ లాంగ్వేజ్లో అయితే అక్కడ షీ అని వాడాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టే ఉండాలి. అక్కడ సబ్జెక్ట్ యొక్క ఫామ్ అయితే ఉండకూడదు. సో హర్ సిస్టర్ ఈజ్ నాట్ టాలర్ దాన్ షీ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. షీ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. అండ్ టాలర్ కంపారిటివ్ వాడాను, దాన్ పక్కన కంపారిటివ్కి టాలర్ దాన్ వాడాము. సో దిస్ ఈజ్ కాల్డ్ కంపారిటివ్ డిగ్రీ ఫర్ ద పాజిటివ్ డిగ్రీ. షీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ హర్ సిస్టర్. కంపారిటివ్ హర్ సిస్టర్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ టాలర్ కంపారిటివ్ డిగ్రీ వస్తుంది అనమాట. హర్ సిస్టర్ ఈజ్ నాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ టాలర్ దాన్ షీ. అప్పుడు ఇద్దరిని కంపారిటివ్లో ఈక్వల్ చేస్తున్నాను. ఇద్దరు కూడా ఈక్వల్ ఇన్ హైట్ అని చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పాజిటివ్లో నో అదర్ వస్తుంది. అలా నో అదర్ వస్తే కంపారిటివ్లో ఎనీ అదర్ రావాలి. సూపర్లాటివ్లో ద ప్లస్ సూపర్లాటివ్ డిగ్రీ రావాలి. ఈ ఫార్మేట్ గుర్తుంటేనే మాత్రమే మీరు ఎగ్జామ్లో ఈజీగా రాసేయగలరు. పాజిటివ్ కంపారిటివ్ కానీ సూపర్లాటివ్ డిగ్రీ కానీ. సో పాజిటివ్లో నో అదర్ వస్తే కంపారిటివ్లో ఎనీ అదర్ రావాలి. అలాగే సూపర్లాటివ్లో ద ప్లస్ సూపర్లాటివ్ డిగ్రీ రావాలి. Now let us see the examples. No other scientist is as great as Abdul Kalam. No other scientist is as great as వచ్చిందంటేనే పాజిటివ్ డిగ్రీ, అది కన్ఫర్మ్. దానికి కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ నో అదర్ వస్తే వెంటనే కంపారిటివ్లో ఎనీ అదర్ రావాలని చెప్పుకున్నాము. సో అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దాన్. గ్రేటర్ అనేది కంపారిటివ్. గ్రేటర్ అనేది కంపారిటివ్ వచ్చిందంటే వెంటనే పక్కన దాన్ రావాలి. సో అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దాన్. కంపారిటివ్ రావాల్సింది ఏంటి? ఎనీ అదర్. పాజిటివ్లో నో అదర్ ఉంది, కంపారిటివ్లో ఎనీ అదర్ రావాలి, ఎనీ అదర్. సో ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ సైంటిస్ట్. అది కంపారిటివ్. సో లెట్ us see the superlative. సూపర్లాటివ్ ఏం రావాలి? ద ప్లస్ సూపర్లాటివ్ డిగ్రీ రావాలి. సో అబ్దుల్ కలాం మామూలుగా తీసుకున్న పేరు, ఈజ్ సింగులర్ కాబట్టి ద గ్రేటెస్ట్ సైంటిస్ట్. ద ప్లస్ సూపర్లాటివ్ సరిపోయింది కదా. పాజిటివ్లో నో అదర్ వచ్చింది, కంపారిటివ్లో ఎనీ అదర్ వచ్చింది, సూపర్లాటివ్లో ద ప్లస్ సూపర్లాటివ్. పాజిటివ్లో నో అదర్ వస్తే మాత్రమే కంపారిటివ్లో ఎనీ అదర్, సూపర్లాటివ్లో ద ప్లస్ సూపర్లాటివ్ యూజ్ చేయాలి. సో నో అదర్ సైంటిస్ట్ ఈస్ యాజ్ గ్రేట్ యాజ్ అబ్దుల్ కలాం. గ్రేట్ పాజిటివ్. అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ సైంటిస్ట్. గ్రేటర్ కంపారిటివ్ దాన్ ఎనీ అదర్ సైంటిస్ట్. సూపర్లాటివ్, అబ్దుల్ కలాం ఈజ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్. ద ప్లస్ సూపర్లాటివ్ డిగ్రీ, ద గ్రేటెస్ట్ సైంటిస్ట్.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి ఓన్లీ 3 పాయింట్స్. నో అదర్ వస్తే కంపారిటివ్‌లో ఎనీ అదర్ రావాలి. సూపర్లాటివ్‌లో ద ప్లస్ యాడ్జెక్టివ్ సూపర్లాటివ్ డిగ్రీ రావాలి. నెక్స్ట్ టైప్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్‌లో పాజిటివ్‌లో ఫ్యూ అదర్ కానీ, వెరీ ఫ్యూ కానీ వస్తే కంపారిటివ్‌లో మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ అనే వర్డ్స్ తీసుకోవాలి. మరి సూపర్లాటివ్‌లో అయితే వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లాటివ్ డిగ్రీ తీసుకోవాలి. This format is very, very important. It must be remembered very well to understand and to make and create sentences easily. పాజిటివ్లో ఫ్యూ అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ వస్తే కంపారిటివ్లో మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్, సూపర్లాటివ్లో వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లాటివ్ డిగ్రీ కంపల్సరీ రావాలి. యూ మస్ట్ రిమెంబర్ ఇట్ క్లియర్లీ. ఇన్ ది గివెన్ ఎగ్జాంపుల్ వీ సీ వెరీ ఫ్యూ అదర్ క్రికెటర్స్ ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ సచిన్. వెరీ ఫ్యూ కొంతమంది వెరీ ఫ్యూ క్రికెటర్స్ ఆర్ యాజ్ గ్రేట్ పాజిటివ్ డిగ్రీ. కంపారిటివ్లో సచిన్ ఈజ్ గ్రేటర్ ఈజ్ అ కంపారిటివ్ టు ద పాజిటివ్ గ్రేట్ ఈజ్ అ పాజిటివ్ కంపారిటివ్ గ్రేటర్ వచ్చింది అంటే వెంటనే పక్కన ధ్యాన్ రావాలి, ధ్యాన్ కూడా వచ్చింది. కంపారిటివ్లో పాజిటివ్లో వెరీ ఫ్యూ కానీ ఫ్యూ అదర్ కానీ ఉంటే కంపారిటివ్లో మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ తీసుకోవాలి. సో సచిన్ ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్, ఏదైనా ఒకటి వాడండి చాలు. మెనీ అదర్ క్రికెటర్స్ లేదంటే మోస్ట్ అదర్ క్రికెటర్స్, అది కంపారిటివ్ డిగ్రీ. సో వెరీ ఫ్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ మెనీ అదర్ తీసుకున్నాను. వెరీ ఫ్యూ వస్తే మెనీ అదర్ తీసుకోవాలి. మరి సూపర్లాటివ్లో ఏం తీసుకోవాలి? ద ప్లస్ వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లాటివ్ డిగ్రీ తీసుకోవాలి. సో సచిన్ ఈజ్ వన్ ఆఫ్ ద, ఈజ్ తర్వాత జాగ్రత్త చూడండి. సచిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లస్ గ్రేటెస్ట్ సూపర్లాటివ్ డిగ్రీ, గ్రేటెస్ట్ క్రికెటర్స్. సో క్లియర్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. వెరీ ఫ్యూ కానీ ఫ్యూ అదర్ కానీ వస్తే పాజిటివ్లో, కంపారిటివ్లో మనం తీసుకోవాల్సింది మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ తీసుకోవాలి. సూపర్లాటివ్లో వచ్చేసి వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లాటివ్ తీసుకోవాలి. సో దీన్ని ప్రీవియస్ మోడల్తో మిక్స్ చేయకూడదు, ప్రీవియస్ టైప్తో మిక్స్ చేయకూడదు అనమాట. దీన్ని మిక్స్ చేయకుండా దాన్ని సపరేట్గా గుర్తుంచుకోవాలి. వెరీ ఫ్యూ లేదంటే ఫ్యూ అదర్ వస్తే కంపారిటివ్లో మెనీ అదర్ మోస్ట్ అదర్ రావాలి. సూపర్లాటివ్లో వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లాటివ్ డిగ్రీ రావాలి. సో ఎగ్జాంపుల్ ఈజ్ క్లియర్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. వెరీ ఫ్యూ క్రికెటర్స్ ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ సచిన్. కంపారిటివ్ సచిన్ ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ క్రికెటర్స్. సూపర్లాటివ్ సచిన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్. సో సూపర్లాటివ్ సచిన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్. I hope it is clear. To get 1 mark it is very, very important that type 1లో ఫస్ట్ మీకు వచ్చేసి నో అదర్ వస్తే ఎనీ అదర్ రావాలి, ద ప్లస్ సూపర్లాటివ్ రావాలి. ఫ్యూ అదర్ కానీ వెరీ ఫ్యూ కానీ వస్తే మెనీ అదర్ మోస్ట్ అదర్ రావాలి. అలాగే వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లాటివ్ రావాలి. సో అఫ్కోర్స్ ఇంకొక మోడల్ వచ్చేసి మనకి కంపారిటివ్కి పాజిటివ్ ఉంటుంది, సూపర్లాటివ్ అనేది ఉండదు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యాడ్జెక్టివ్స్. ఈ ఒక్క మార్కు అంటే ఇంత కష్టపడితే కానీ 1 మార్క్ అనేది మనం సంపాదించుకోలేము. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. యూ కెన్ లెర్న్ ఇట్ ఈజీలీ, నో ప్రాబ్లం. ఓన్లీ బై ప్రాక్టీస్ యూ కెన్ లెర్న్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నీట్గా ఆ సెంటెన్స్ అనేది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైతే మీకు కావాలో అది. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు ఏమైనా ఇంగ్లీష్ ఫెయిల్ అయితే వాళ్ళు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ట్యూషన్ జాయిన్ అయ్యి చక్కగా 100% మంచి మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. ద బెస్ట్ మార్క్స్ అనేవి ఇంగ్లీష్లో మీరు స్కోర్ చేయొచ్చు. ఐ విల్ గివ్ ద ట్రైనింగ్ టు యూ. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. అడ్రస్ ఇస్ గివెన్ బిలో. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆ విధంగా నేర్చుకోవచ్చు, ఆ విధంగా నేర్పిస్తాను. ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. చక్కగా బెస్ట్ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు ఇంగ్లీష్లో.